యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చూడగలం. మొదట నీ స్థితి ఎలా ఉండినను చెప్పలమ్మా, కొద్దిగా ఉండినను తుదకు అది ఏమవుతుందట, మహావృద్ధిని దేవుడు చేస్తాడు. కొంచెముగా ప్రారంభించబడవచ్చు నీ స్థితి, కొద్దిగానే ఉండొచ్చు. ప్రారంభము చిన్నదే కానీ ముగింపు మాత్రం అది ఘనముగానే దేవుడు ఉంచేవాడు. అది మహాభివృద్ధిని దేవుడు దయచేసేవాడు. చాలాసార్లు ఒక చిన్న మాట మీ కుటుంబంలో మీ ఇంటిలో జరిగే ఒక చిన్న సంఘటన చెప్తాను. చూడండి, పిల్లలు ఉన్నారు. మన పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మన పిల్లల్ని ఏం చేస్తాం తెలుసా, తోటి పిల్లలను చూపిస్తాం. చూడరా వాడు ఎలా చదువుతున్నాడో చూసావా, వాడిలా నువ్వు చదివితే ఎంత బాగుండేది అని అంటుంటారు. పక్కనున్నటువంటి ఒకవేళ నీ భర్తే ఉన్నాడు, నీ భర్తను చూపిస్తుంటాం. చూసావా, ఆయన మంచి కారు కొన్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి వ్యాపారం వచ్చింది, లేకపోతే మంచిగా ఉన్నాడు, అలాగుంటున్నాడని. చాలామంది భార్యలను చూపిస్తూ ఉండవచ్చు. తోటి వారిని చూపించి నువ్వు వారిలా ఉంటే ఎంత బాగుండేది. పిల్లలు అంటారు, తోటి వారిని చూపించి వారిలో నువ్వు చదివితే ఎంత బాగుంటుంది, వారిలో ఆశీర్వదించబడితే ఎంత బాగుంటుంది. అయితే దేవునికి వాగ్దానం ఏంటంటే వారిలా కాదు దేవుడిచ్చేది, వారి కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. సో కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే ప్రారంభం చిన్నదే, నీ ఉద్యోగం కావచ్చు, నీ ఆత్మీయ స్థితి కావచ్చు, నీ జీవిత విధానం కావచ్చు, ఏదైనా సరే ప్రారంభము చిన్నదే కానీ తుదకు అది ఏమవుతుందట, మహాభివృద్ధిని దేవుడు దయచేసే దేవుడు. అయితే నీ సోదరులందరికంటే, నీ తోటి వారిలో ఉన్న వారందరికంటే ఎక్కువగా దేవుడు ఆస్వాదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు ఆషేరు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం గమనిద్దాం. ఆషేరును గురించి ఇట్లనెను, తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును. రెండు ఉన్నాయి ఇక్కడ. మోషే ప్రవచనాత్మకంగా ఆస్వాదిస్తున్నాడు. యాకోబుకి ఇచ్చినటువంటి 12 గోత్రికలను ఒక్కొక్క గోత్రం మీద, రూబేను, సిమ్యోను, లేవి, యోదా, దాను, గఫ్తాలి, వీళ్ళందరి మీద కూడా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వాగ్దానం. అందరి మీద దేవుని హస్తము నుంచి, మోసే హస్తము నుంచి ఆశీర్వదిస్తూ ఆషేరు యాకోబు యొక్క 8వ కుమారుడు, 8వ వాడు ఆషేరు. 12 మందిలో ఉన్నటువంటి 8వ వాడి దగ్గర రాగానే, మోషే హస్తము ఆషేరు మీదకి రాగానే మరొక ప్రవచనమైన వాక్యం ఏంటో తెలుసా, ఆషేరు నీవు నీ సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు, నీ సహోదరులందరికంటే దేవుని కటాక్షం నీకు ఎక్కువ కలుగుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నీవు, ఈ వాక్యం వింటున్న మన జీవితాలు కూడా అనేక సందర్భాలు నీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వచ్చు. అయ్యో, నేను ఇలాగే ఉన్నానే, ఈ స్థితిలో ఉన్నాను, నాతో పాటు చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, నాతో పాటు ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళు మంచి ప్రమోషన్లో ఉన్నారు, నాతో పాటు ఉన్నవారు చాలా గొప్పగా ఎదుగుతున్నారు, నేను నా కళ్ళ ముందే ఎదిగారు, నా కళ్ళ ముందే పైకి వెళ్తున్నారు, నా కళ్ళ ముందే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తున్నారని చాలాసార్లు నువ్వు ఆశ్చర్యపోతున్నావు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. అతడి వలె ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. చాలామంది అనుకుంటుంటా, ఇతరులను చూస్తుంటుంటాం, అబ్బా అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ యూత్ ఉన్నారు కదండి, చాలామంది యవనస్తుల్లో కొన్ని భావాలు ఉంటుంటాయి. వాళ్ళు ఎక్కువ సార్లు ఉంటారు, నేను ఇక్కడ పుట్టవలసిన వాడిని కాదు, అమెరికాలో పుట్టుంటే బాగుండేది, జర్మనీలో పుట్టుంటే బాగుండేది, రష్యాలో పుట్టుంటే బాగుండేది, ఇలాగ అనుకుంటుంటారు. అక్కడ పుడితే బాగుండేది, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఇంకొక చోట ఉంటే బాగుండేది, నాకు ఈ తల్లిదండ్రులు కాదు, మంచి తల్లిదండ్రులు ఉంటే బాగుండేది. చాలామంది వారి యొక్క అందాన్ని చూసుకుంది చాలనుకుంటా, బా దీనికంటే మంచి రంగు ఉంటే బాగుండేది కదా, ఏదో నల్లగా ఉన్నాను, చామన ఛాయగా ఉన్నాను, ఎర్రగా ఉంటే బాగుండేది, తెల్లగా ఉంటే బాగుండేది అనుకుంటారు. కొంతమంది సినిమా యాక్టర్లు చూస్తుంటారు, సినిమా యాక్టర్లు చూసి వాళ్ళని కూడా చూసుకుంటారు, అబ్బా ఆ సినిమా యాక్టర్లా నేనుంటే ఎంత బాగుండేది. దేవుడు కావాలంటే చేస్తాడు. నువ్వు సినిమా యాక్టర్లా ఉంటే నువ్వు ఎక్కడ పోతావు, నరకాన్ని పోతావు. అందుకని నేను సినిమా యాక్టర్ని చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళకిలా ఉండలేదు, వీళ్ళకిలా ఉండలేదు. ఒకవేళ నిజంగా నువ్వు సినిమా యాక్టర్లా ఉంటే నువ్వు సినిమా యాక్టర్ అయిపోయేవాడివి. ఎక్కడ పోయేవాడివి, ఇక్కడ ఉండేవాడు కాదు.
దేవుని మందిరంలో కూర్చునేవాడు కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు కాదు, నరకమే. సో కాబట్టి దేవుడు నీకు ఈ స్థితి ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఈ స్థితిలో ఉంచాలనే దేవుని ఉద్దేశం కాదు. ప్రారంభము కొంచెమే వచ్చు కానీ తుదకు ఏమవుతుంది? అది మహాభివృద్ధికి దేవుడు కలగజేస్తాడు. ఆషేరు ఆస్వాదించబడ్డానికి గల కారణం ఏమిటి? కింద రాయబడి ఉంది. ఏంటి అతడు అర్హత ఏంటి అంటే ఇక్కడ ఏం రాయబడి ఉంది? నీ కమ్ములు ఎనభవి ఇత్తడివై ఉండును, నువ్వు బ్రతుకు దినములందు విశ్రాంతి కలుగును. అంటే ఇతడు అందరికంటే ఎక్కువగా ఆస్వాదించబడ్డానికి కమ్ములు అనగా కింద ఏం రాయబడి ఉంది? పాదరక్షకులు, పాదరక్షకులు. అర్హత పాదరక్షకులు, పాదములు. బైబిల్ గ్రంథంలో పాదముల గురించిన విషయాలు మీరు నోట్ చేసుకుని ఇంట్లో చదువుకోండి చక్కగా. పాదముల గురించిన విషయాలు కొన్ని మాటలు రాయబడ్డాయి. ఈ వాక్యాన్ని చదివినిపించాడు ఒకసారి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం ఒక్కసారి గమనిద్దాం. సమాధాన సువార్తను ప్రకటించు పాదములు అంటే ఇక్కడ ఆషేరు యొక్క పాదరక్షకులు, పాదములు ఇనపవి ఇత్తడివై ఉన్నవని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది కదా. అయితే ఈ మాటను మనము బాగా గమనించినట్లయితే అతడు పాదములు సువార్తతో కూడినటువంటి పాదములు. ఈరోజు మనము కూడా ఆస్వాదించబడాలంటే అందరికంటే మన పాదములు కూడా ఎలా ఉండాలంటే సువార్త చేసే పాదములు, సమాధాన వర్తమానాన్ని ప్రకటించే పాదములుగా ఉండాలి. యెషయా గ్రంథం కూడా చదవండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాటను కూడా మనము గమనించినట్లయితే ఇక్కడ కూడా ఇంకొక మంచి అద్భుతమైన మాట ఉంది. సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాడు. అంటే ఆ పాదములు ఎంతో సుందరమైనవి. ఏ పాదములు? సువార్తతో సిద్ధపడినటువంటి పాదములు, సువార్త అందించే పాదములు, మరి ముఖ్యంగా సమాధానమును అందించే పాదములు, రక్షణ సువార్తను అందించే పాదములు. ఈరోజు ఆషేరు పాదరక్షకులు కమ్ములు ఇత్తడివి, ఇనుమువి. 2 విషయాలు. ఇత్తడివి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని కృపతో నింపబడినవి. ఇత్తడివి దేవుని కృపకు సాదృశ్యం, ఇనుము బలముతో సాదృశ్యం. ఈ ఆషేరు పాదములు, పాదరక్షములు సువార్తతో నింపబడినటువంటి కార్యాలు పొందుకున్నాం. ఇక్కడ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుని కటాక్షం పొందుతావు. నీ సహోదరులందరికంటే నీవు కూడా నీ సహోదరులందరికంటే ఎక్కువగా ఆస్వాదించబడుతావు ఆషేరు వలె. బట్ కానీ నీ పాదములు ఎటువైపు పరిగెత్తుతున్నాయి? సువార్తను ప్రకటించడానిక, రక్షణ సువార్తను వినిపించడానిక, లేకపోతే దేవుని యొక్క సమాధానాన్ని ప్రకటించడానిక, మరొక దానిక? ఈరోజు చాలామంది పాదములు ఎక్కడ నిలబడుతున్నాయి? అపవిత్రమైన ప్రదేశాల్లో నిలబడుతున్నాయి, అపవిత్రమైన ప్రాంతాల వైపు అడుగులు పెడుతున్నాయి. నీ పాదములు దేవుని సన్నిధిలో ఆదివారం ఉంటున్నాయి. మిగతా 6 రోజులు నీ పాదములు ఎటువైపు పరిగెడుతున్నాయి? పాపం వైపు పరిగెడుతున్నాయా? లోకములో ఉన్నటువంటి ఇచ్చల వైపు పరిగెడుతున్నాయా? సినిమా హాల్లోనికి పరిగెడుతున్నాయా? లేకపోతే పాప అనుభవాల్లో నివసించడానికి పరిగెడుతున్నాయా? ఒకసారి గమనించండి. నువ్వు ఆశీర్వదించబడతావు నీ సహోదరులందరికంటే. బట్ దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఒక రహస్యం ఉంది, తాళపు చెవి ఉంది. ఏంటంటే నీ పాదములు సువార్త చెప్పబడే పాదములుగా ఉండాలి. ఈ మధ్య ఒక వీడియో చూశానండి. ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియో వెళ్ళింది. ఒక వ్యక్తికి కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు, నిలబడలేడు. అంటే ఈ కాళ్ళు చేతులు ఇలా ఎప్పుడు ఊగుతూనే ఉంటాయి, తల ఊగుతూనే ఉంటుంది, నడవలేడు, ఒక్క నిమిషం నడవలేడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? చంకకు ఒక బ్యాగ్ వేసుకున్నాడు. చంకలో ఒక బ్యాగ్ వేసుకుని అందులో కొన్ని కరపత్రాలు తీసుకుని అక్కడ నిలబడి అటు వెళ్ళే వారికి ఇటు వెళ్ళే వారికి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తామని అందరికీ ఆ సువార్త పత్రికలు అందిస్తున్నాడు. నేను అడుగుతాను, ఏం కావాలండి వాడికి? అవసరమా? సరిగా నిలబడలేడు, పాపం కూర్చోలేడు, నోటి నుండి చొంగ వస్తుంది, కాళ్ళు చేతులు అలా ఊగుతూనే ఉన్నాయి, బాడీ అంతా ఊగుతూనే, చేతులు ఊగుతూనే ఉన్నాయి, ఎక్కడ పడిపోతాడనే భయం. కానీ అతని పాదములు ఎటువైపు పరిగెడుతున్నాయి? దేవుని సువార్తను ప్రకటించాలి.
చాలా మంది ప్రశ్నించవచ్చు, అరే నీకే ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు, నువ్వు నాకు సువార్తను ప్రకటిస్తావా అని అనేకమైన భావాలు చాలా మంది కలిగి ఉండొచ్చు. కానీ వాడికి అది అనవసరం. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఎస్, దేవుడు నన్ను ఈరోజు సృష్టించాడు, సో నాకు రక్షణ ఇచ్చాడు. ఈ శారీరకమైన బలహీనత, ఈ శారీరకమైన అవయాలను చూసి నేను చాలాసార్లు కృంగిపోతున్నాను. ఇది కాదు నా కృంగుదల. నాకు మానసికమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మానసికమైన స్థితిని ఇచ్చాడు, ఆత్మీయమైన రక్షణ ఇచ్చాడు. నేను పరలోకానికి వెళ్తాను, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాను, దేవుని రాజ్యములో ఉంటాను. ఆ గొప్పతనం నీకు ఇచ్చాడు. నువ్వు బెంచ్ కారులో వెళ్తున్నావు, రేపు నువ్వు నరకానికి వెళ్ళిపోయేవాడువే. నువ్వు మంచి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు, వాకింగ్ చేస్తూ వెళ్తున్నావు, రన్నింగ్ చేస్తూ వెళ్తున్నావు. బట్ నీవు దేవుని రక్షణ లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోయేవాడువే. నేను సరిగా నడవలేకపోయినా నేను దేవుని బిడ్డను, నేను ఎక్కడికి వెళ్తాను? పరలోక రాజ్యానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అతడులో ఉన్నటువంటిది. నీకు ఎంతమంది తెలుసు కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండెము మాత్రమే ఉందండి. మొండెము మాత్రమే ఉంటుంది. 2 చేతులు ఉండు, 2 కాళ్ళు ఉండు, మొండెము మాత్రమే ఉంటుంది. ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన మొండెముతో లేకపోతే 2 చిన్న చిన్న పాదాలతో ఆ ప్రదేశాలన్నీ తిరిగి ఒక చిన్న బల్ల వేసుకుని, పీట వేసుకుని దాని మీద నిలబడి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గూర్చి ఆయన వివరించేవాడు. వారికి అంత ఆత్రత ఉంది. కాళ్ళు సరిగా లేనివారు, చేతులు సరిగా లేనివాళ్ళు, సరైన అవయవం లేని వాళ్ళే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి అంత ఆతృత పడుతున్నారే. మంచి ఆరోగ్యం దేవుడు మనకిచ్చాడు, మంచి పాదాలు దేవుడు మనకిచ్చాడు, మంచి శరీర సౌష్ఠత దేవుడు ఇచ్చాడు, మంచి అందాన్ని దేవుడు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతమందికి యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం? నీ పాదములు ఎటువైపు వెళ్తున్నాయి? నీ పాదములు ఎటువైపు వెళ్తున్నాయి? ఒకసారి గమనించండి. నీ పాదములు సుందరమైనవిగా ఉండాలంటే ఎప్పుడు కూడా సువార్తను, సమాధానమును, రక్షణ సువార్తను. బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నీకు చేతులు పాదాలు ఉన్నాయి, ఒకవేళ నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే తీసి పాడేస్తే. ఎందుకని? చదవండి కిందన. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేటి కంటే కుంటివాడుతోనూ అంగహీనుడితోనూ దేవుని రాజ్యములో ప్రవేశించడం నీకు మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే. ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తుందా నీ కన్ను? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? కఠినంగా ఉందండి వాక్యం. దాన్ని తీసిపాడే, నరికేమన్నాడు. అంత సాహసం ఎవరు చేయలేరు. కానీ ఏమంటున్నాడంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, నీ పాదములను సరి చేసుకోవాలి. నీ పాదములకు ఏముండాలి? దేవుని వాక్యము దీపమై ఉండాలి. కీర్తనకారుడు అంటే కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉండాలి. నీ పాదములు సరైన మార్గంలో నడిస్తే నీ సహోదరులందరికంటే నువ్వు ఎక్కువగా ఆస్వాదించబడతావు. ఆమేన్. నీ పాదములు సరైన మార్గంలో నిలిస్తే నీ సహోదరులందరికంటే ఎక్కువ కటాక్షాన్ని పొందుతాను. ఎక్కడ నడుస్తాను? నీ పాదాలు ఎక్కడున్నా ఒకసారి ప్రశ్నించుకో. నీ పాదాలు ఎటువైపు పరిగెడుతున్నాయి? పాపం వైపా? మరణం వైపా? పాపేచ్ఛల వైపా? వ్యర్థమైన వాటి వైపా? దేవునికి ఉపయోగకరమైన వాటి వైపా? సో బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఇప్పుడు దేవుడిచ్చేవాడే. కానీ మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, అర్హతలను చూసిస్తుంటాడు. ఇంకొక ఆయన కూడా చూపించిన ఇక్కడ బెన్యామీను గురించి చూద్దాం. ఆదికాండం 43వ అధ్యాయం 34వ వచనం. బెన్యామీను వంతు వారందరి వంతు కంటే 5 అంతులు గొప్పది. ఇక్కడ సహోదరులందరికంటే ఎక్కువ సంపాదన బెన్యామీనుకి వచ్చింది. ఇందాకేమో ఆశీర్వాదం, కటాక్షం ఆషేరుకి వచ్చింది. బెన్యామీను యాకోబు యొక్క కుమారుడు, ఆఖరివాడు, చిన్నవాడు, కనిష్ఠుడు. అయితే ఇతరులో ఉన్న అర్హత ఏంటి? అది కూడా చూసినట్లయితే 44వ అధ్యాయం కిందన 2వ వచనంలో మనం చూసినట్లయితే అతని యొక్క దగ్గర ఒక వెండి గిన్నె ఉన్నది అని రాయబడింది. ఏముందట? వెండి గిన్నె ఉన్నది. వెండి అనగా దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యం, నిర్మలమైన మనసుకు సాదృశ్యం, నీతికి సాదృశ్యం. ఈరోజు నిర్మలమైన మనస్సు, నీతి, విమోచన నీ జీవితంలో ఉండాలి. యేసు ప్రభువుని అప్పగించేటప్పుడు కూడా ఇస్కరియోతు యూదా ఎన్ని వెండి నాణములకు అమ్మాడండి? 30 వెండి నాణములకు అమ్మి యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు. వెండి అనగా విమోచనకు ఒక గుర్తుగా ఉంటుంది. బెన్యామీను కనిష్ఠుడు. అయితే యేసేపు
ఆ యొక్క ఐగుప్తు ప్రధానిగా ఉన్నప్పుడు బెన్యామీనును రెండవ పర్యాయము తీసుకురమ్మని అడిగినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు వారందరికీ తెలియకుండా అందరిలో తన సహోదరులందరికంటే ఇచ్చిన ఆస్తి కంటే, తన సహోదరులు అందరికంటే ఇచ్చే సంపాద్యము కంటే, వారికి ఇచ్చినటువంటి ఆహార పదార్థాల కంటే ఎక్కువ శాతం 5 అంతులు బెన్యామీకి ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే అతని దగ్గర వెండి గిన్నె ఉన్నది. ఈరోజు వెండి అనగా మన జీవితంలో ఒక సాదృశ్యం ఏంటంటే విమోచన కావాలి. 3 విషయాలు ఇక్కడ రాయబడింది వెండిని గూర్చి. కీర్తనకారుడు 66వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడిందంటే వెండి నిర్మూలము చేస్తుంది, నిర్మూలమైనది వెండి అని రాయబడింది. రెండోది కీర్తనకారుడు 12వ సంకీర్తన 6వ చరణంలో ఏం రాయబడిందంటే వెండి పవిత్రతతో కూడినది, పవిత్రత కలిగినది. మూడవది వెండి నీతి కలిగినది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే ఆ వెండి నీతి కలిగినది. ఈ 3 కార్యాలు మనలో ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి, నీతి తత్వాన్ని మనము కలిగి ఉంటే బెన్యామీను వలె నీ సహోదరులందరికంటే 5 రెట్లు ఎక్కువగా నువ్వు ఆస్వాదించబడదువు గాక. ఆమెన్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఎబ్బోజు అతని పేరు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి మాట చూసినట్లయితే ఎబ్బోజును గురించిన ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే ఎబ్బోజు తన సహోదరులందరికంటే ఎక్కువ ఘనము పొందినవాడు. ఇక్కడ 3 పరిచయం చేస్తాను మీకు. మొట్టమొదటి వ్యక్తి ఆషేరు. ఆషేరు దగ్గర ఏముంది? అతని కమ్ములు ఇనపవి ఇత్తడివి, అంటే అతని పాదములు సువార్తతో కూడినటువంటిగా మనం చూస్తున్నాం. రెండో వ్యక్తి బెన్యామీను. బెన్యామీను దగ్గర ఏముంది? వెండి ఉంది, అంటే నిర్మలమైన సాక్షి, పవిత్రత, నీతి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఎబ్బోజు అనే మాటకు వేదన అని అర్థం. తన తల్లి కంటూ చాలామందిని కన్నానరా, నిన్ను కనేటప్పుడు వేదనతో కన్నానని అతనికి ఒక పేరు పెట్టేసింది. వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. అయితే అతడు వేదన పుత్రుడిగా పుట్టాడు, కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే తన సహోదరులందరికంటే ఎక్కువగా ఘనముగా ఉన్నాడు. ఘనముగా ఉండడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థన. కిందన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము, నిశ్చయముగా నా సరిహద్దులు నీవు విశాలపరచము, నీ చేయి నాకు తోడుగా ఉండని. ప్రార్థనే బలం. ఎబ్బోజు జీవితంలో ప్రార్థనే తను ఏం చేసింది తెలుసా? ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. ఎబ్బోజు అనే ఒక పేరుని ఒక ఊరికే పెట్టారు, అంత ఘనతనిచ్చాడు ఎబ్బోజు. వేదనోడు అని పేరు పెట్టినటువంటి ఎబ్బోజునే దేవుడు ఘనం ఇచ్చాడు. సో ఈ రీతిగానే ఏంటంటే నీ సహోదరులందరికంటే నీవు ఎక్కువగా ఆస్వాదించబడతావు. ఇది దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. ఈ వాగ్దానం జీవితంలో నెరవేర్చుకోవాలంటే ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. 4వ వ్యక్తి నిన్నే పరిచయం చేస్తాను. నీ పేరు కూడా రాస్తుంది బైబిల్ గ్రంథం, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అక్కడ నీవు అనే పేరును తీసేసేయండి. నీవు అనే పేరు దగ్గర నీ పేరు రాసుకోండి. అంటే రాసుకోవద్దు, జస్ట్ నీ పేరు పలకండి, నీ పేరు పలకండి. నీవు అనగా సో పృథ్వీరాజ్, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. నీవు అనే పేరు అనగా నీ పేరు అక్కడ యాడ్ చేసుకోండి. అక్కడ నీవు పెట్టుకో. ఇక్కడ 4వ వ్యక్తి ఎవరంటే నీవే. నీవు కూడా ఆస్వాదించబడాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదట నీతిని ప్రేమించాలి. రెండోది, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దుర్నీతిని ప్రేమిస్తున్నాం, నీతిని విడిచిపెడుతున్నాం. ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తావో, దుర్నీతిని నువ్వు విడిచిపెడతావో, నీ దేవుడు నీకు తోటి వారందరికంటే, నువ్వు అంటుంటా జర వాడిని చూడరా, వీడిని చూడరా, వాళ్ళని చూడండిరా అంటుంటా కదా. ఎస్, వాళ్ళందరికంటే, నీ పక్కనున్న వారందరికంటే, నీ కొలీగ్స్ కంటే, నీ బాస్ కంటే, నీ బంధువుల కంటే, నీ అక్క చెల్లెండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే దేవుడు నిన్ను హెచ్చుగా హెచ్చించునుగా. చెప్పబడి దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఒకటే ఏంటంటే ప్రేమించు, విడిచిపెట్టు. అంతే. రెండే. ఒకటి ప్రేమించు,
ఇంకొకటి విడిచిపెట్టు. దేని ప్రేమించు? నీతిని ప్రేమించు. రెండవది దుర్నీతిని విడిచిపెట్టు. చాలు. దుర్నీతిలో నీతిని ఎత్తకొద్దండి. దుర్నీతిలో నీతిని ఎత్తకొద్దు. ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, పాస్టర్ గారు సినిమాలు చూడొచ్చా అని. దీంట్లో ఆలోచించేదని చూడకూడదు. ఎందుకు చూడకూడదు అన్నాడు. సినిమా ఏం నేర్పిస్తుంది? ఈరోజు మంచిది ఏదైనా నేర్పిస్తుందా? నేర్పించట్లేదు. తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలో అమ్మాయిలకి నేర్పిస్తుంది. సినిమా చూపించేది అదే. ఈరోజు యవనస్తులు ఎలా చెడిపోవాలో, ఎలాంటి మార్గంలో బతకాలో చూపిస్తుంది. ఒక సినిమా చూస్తున్నప్పుడు హీరో అతని హీరోని ఎలా చూపిస్తాడు? వాడు సిగరెట్ తాగుతూనే హీరోజుని చూపిస్తాడు, మందు తాగుతూనే హీరోజుని చూపిస్తాడు, నలుగురు ఐదును తన్నితేనే హీరోజుని చూపిస్తాడు. హీరోయిజం అంటే ఈరోజు ఏంటి? సినిమాలో చూపించేది పాడైపోవడమే హీరోయిజం. హీరోయిన్ అంటే తల్లిదండ్రులను మోసం చేయడమే హీరోయినిజం. అనగా ఈ విధమైనటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. కొన్ని మంచిగా తీసే ఓరియంటల్ ఫిల్మ్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ ప్రజెంట్ అలాంటి ఎవరు చూడలేరు. ఈరోజు యవనస్తులు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది దేనికంటే దీనికే. చాలామంది నేను యూత్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు అడిగే ప్రశ్న ఇదే. చాలామంది అడుగుతుంటారు, పాస్టర్ గారు సినిమాలు చూడొచ్చా? దీంట్లో నేను ప్రత్యేకంగా 2 నిమిషాలు పైకి కిందకి ఆలోచించి చెప్పేది ఏం లేదమ్మా, చూడకూడదు అంటాను. ఎందుకు చూడకూడదండి అంటాడు. అందులో ఏముంది? మంచిది ఏమీ లేదు. లేదండి, అందులో చాలా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. మేమేం చేస్తామంటే మంచివి తీసుకుంటాం, చెడ్డ వదిలిపెట్టేస్తామంటే అంటాం. అబ్బా, ఎంత మంచిదాను నువ్వు! నిజమా? వెళ్ళిన తర్వాత ఎంత ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది? మంచిది తీసుకోవడానికి ఎఫెక్ట్ చూపించదు. మంచిది ఎప్పుడూ ఆలోచింపచేయదు. చెడే నిన్ను ప్రభావితం చేస్తుంది. చెడే నీ జీవితాన్ని ప్రభావితం చేసే విధంలో తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి దుర్నీతికి దూరంగా ఉండండి. దుర్నీతిలో నీతిని వెతకొద్దు. చాలామంది ఈరోజు ఎతికేది ఏంటంటే నీతిని ప్రేమించండి అంటే దుర్నీతిలో నీతిని వెతుకుతాం అంటున్నా. లోకంలో నీతిని వెతుకుతాం, పాపములో నీతిని వెతుకుతాం, అక్కడ నీతిని వెతుకుతాం. ఇది దేవునికి అనవసరం. నలుగురు చాలా సింపుల్గా చెప్పేస్తాం. ఆషేరు ఏముంది అతని దగ్గర? పాదరక్షకములు ఉన్నాయి. 2 వ్యక్తి బెన్యామీను, వెండి ఉంది తన దగ్గర. 3వది ఎవరు? ఎబోజు, ప్రార్థన ఉంది. 4వది నీవు. నీ దగ్గరే ఉండాలి. నీతిని ప్రేమించు, దుర్నీతిని విడిచిపెట్టు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం మన వీడియోలో దీవించును గాక.